సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హస్తిన పీఠం లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులొడ్డుతూ ఉంటే ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోంది. అయితే ఈసారి ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. నేషన్ మూడ్ ఇదేవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అందరి దృష్టి దేశ రాజకీయాలపై పడింది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డ కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పీఠంపై కన్నేసి పావులు కదుపుతున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన 3 రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటే మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ అంటోంది. మరోవైపు ఈసారి కీలక పాత్ర పోషించాలని ప్రాంతీయ పార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మోదీ నేతృత్వంలో బీజేపీ అంత భారీ మెజారిటీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత, అవినీతికి తోడు మోదీ చరిష్మా కారణంగా బీజేపీ ఘన విజయం సాధించగలిగింది. యూపీఏ 1 హయాంలో మొదటి 5 ఏళ్లలో ఎలాంటి ఆరోపణలు రాకపోయినా యూపీఏ 2లో అనేక స్కామ్లు వెలుగు చూశాయి. చివరకు మంత్రులు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని క్యాష్ చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను తీసుకొచ్చింది. యూపీ ఇన్ఛార్జిగా అమిత్ షా చక్రం తిప్పడంతో 80 స్థానాలకు గాను 71 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు ఇతర రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రావడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సొంతంగానే 282 స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ సాధించింది. మోదీ ప్రధాని పదవి చేపట్టాక అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ, అమిత్ షా ద్వయం రాజకీయంగా కాంగ్రెస్ ను గట్టి దెబ్బకొట్టింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ ఒక్కో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 నుంచి 2017 వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకే చేరిపోయాయి. గత మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. రెండోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకుండా పోయింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి జేడీఎస్ కు మద్దతు ప్రకటించింది. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరడంతో యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. చివరకు మెజార్టీని నిరూపించుకోలేక సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి సోనియా సహా వివిధ పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. మోదీని వ్యతిరేకించే నేతలంతా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరై కొత్త సమీకరణాలకు తెరతీశారు. అప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. కేంద్రంలో మోదీ హవాను అడ్డుకోవాలంటే అన్ని విపక్ష పార్టీలు ఒక్కటి కావాలంటూ అప్పటి నుంచి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వీలైనన్ని ప్రాంతీయ పార్టీలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మెజారిటీ రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డాయి. 15 ఏళ్లు అధికారంలో ఉన్న కారణంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఆ 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు పెద్ద బూస్ట్నిచ్చాయి.
3 రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంతో హస్తిన పీఠం వైపు కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. మొన్నటి వరకు పార్టీ శ్రేణులు స్తబ్దుగా ఉన్నా హిందీ రాష్ట్రాల్లో గెలవడంతో భవిష్యత్పై ఆశలు చిగురించాయి. గత సాధారణ ఎన్నికల్లో కేవలం 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి టాలీని మరింత పెంచుకుని ప్రాంతీయ పార్టీల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మొత్తం 65 లోక్సభ సీట్లుంటే బీజేపీ గత ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలుపొందింది. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రాలు కాంగ్రెస్ వశమయ్యాయి. తాజా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ సగం లోక్సభ సీట్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానికంగా రైతుల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ ప్రకటించింది. పైగా అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. రుణమాఫీ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి 2 రోజుల్లోనే చేశామని, దేశవ్యాప్తంగా మోదీ రుణమాఫీ చేసే వరకు నిద్రపోనివ్వమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట రాహుల్ ఓవైపు దూకుడు పెంచితే మరోవైపు బీజేపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓటమి బీజేపీకి ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. యూపీలో గత ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో గెలుపొందింది. గుజరాత్లో 26కు 26, బీహార్లో 40కి 20, హర్యానాలో 10కి 7, జార్ఖండ్లో 14కు 12, కర్ణాటకలో 28కి 17, మహారాష్ట్రలో 48కి 23, ఉత్తరాఖండ్లో 5కు 5, ఢిల్లీలో 7కు 7 సీట్లలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈసారి ఆ స్థాయిలో సీట్లు సాధించడం కష్టమేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి సుమారు 100 సీట్లు తగ్గే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో ఓటమికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతామని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలను లోక్సభ ఎన్నికలతో పోల్చడం సరికాదని, అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు ప్రభావం చూపుతాయని, బీజేపీ స్థాయికి వచ్చేసరికి ఓటర్లు ఖచ్చితంగా బీజేపీ వైపే మొగ్గు చూపుతారని కమలనాథులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలకు 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలు సాధించింది. మిజోరాంలో అధికారం కోల్పోయింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డినా ప్రయోజనం లేకుండా పోయింది. గత 5 ఏళ్లలో తాజాగా గెలిచిన 3 రాష్ట్రాలు తప్ప ఎక్కడా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లబ్ధి పొందుతుందని అంచనా వేయడం సరికాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటికి ఇబ్బందేనని, ప్రాంతీయ పార్టీలే సార్వత్రిక ఎన్నికల్లో గరిష్టంగా ప్రయోజనం పొందుతాయనేది రాజకీయ పండితుల అంచనా. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు చాలా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేసీఆర్ మినహా ఎవరు బహిరంగంగా మాట్లాడకపోయినా ఫలితాల తరువాత చక్రం తిప్పేందుకు చాలా మంది నేతలు తహతహలాడుతున్నారు. మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్ వంటి నేతలు ప్రధాని పీఠంపై కన్నేసి భవిష్యత్ కార్యాచరణపై ఆచీతూచీ అడుగులేస్తున్నారు. మొన్నటి వరకు యూపీలో కాంగ్రెస్తో అంటగాగిన ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఆ 3 పార్టీలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. 39 స్థానాల్లో బీఎస్పీ, 37 స్థానాల్లో ఎస్పీ, 2 స్థానాల్లో ఆర్ఎల్డీ పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కూటమిలో కాంగ్రెస్ లేకున్నా అమేథీ, రాయ్బరేలీ స్థానాలను ఆ పార్టీకే వదిలేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అటు కాంగ్రెస్కు, ఇటు బీజేపీకి ఇబ్బందులు తప్పవు. యూపీలో ఇటీవల జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకం కావడంతో సిట్టింగ్ స్థానాలకు బీజేపీ కోల్పోవలసి వచ్చింది. తాజాగా ఆ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తే బీజేపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకు గాను 71 చోట్ల బీజేపీ గెలుపొందింది. సమాజ్వాదీ పార్టీ 5 చోట్ల, కాంగ్రెస్, అప్నాదళ్ అభ్యర్థులు చెరో 2 చోట్ల గెలిచారు.
అప్పుడు విపక్షాలు వేర్వేరుగా పోటీ చేయడం, యూపీఏపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో బీజేపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోగలిగింది. అయితే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న ఎస్పీ, బీఎస్పీ ఒక్కటైతే సగం కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదని తెలుస్తోంది. అప్పట్లో అఖిలేష్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్కు పగ్గాలు అప్పగించినా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. మూక హత్యలు, స్థానికంగా ఉన్న బీజేపీ నేతల ఆగడాల కారణంగా విపక్షాలకే రాజకీయంగా లబ్ధి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే యూపీలో గతంలోలా ఫలితాలు ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉండవనే విషయం స్పష్టమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ స్థానికంగా పెరగలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలే అధికంగా లబ్ధి పొందొచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. తాజా రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ కంటే ప్రాంతీయ పార్టీలే వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా లబ్ధి పొందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఫలితాలు కాంగ్రెస్కు కొంత కలిసి వచ్చినా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. 3 రాష్ట్రాల్లో కొంత ప్రతికూల ఫలితాలు వచ్చినా సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయా రాష్ట్రాల్లో పుంజుకుంటామని, కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ సీట్లు వస్తాయని కమలనాథులంటున్నారు. మొత్తానికి 2019 ఎన్నికలు లక్ష్యంగా 2 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడం ఆసక్తి రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ప్రాంతీయ పార్టీల హవా. వివరాల బ్రేక్ తర్వాత చూద్దాం. మారిన రాజకీయ పరిస్థితులతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే తామే కీలకమవుతామనే భావనలో చాలా పార్టీలు ఉన్నాయి. మొదట రాష్ట్ర స్థాయిలో సత్తాచాటి తర్వాత హస్తినలో చక్రం తిప్పాలనేదే ప్రాంతీయ పార్టీల ఆలోచనగా తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు క్షేత్రస్థాయిలో గట్టి పట్టును సాధించాయి. కాంగ్రెస్కు పరిస్థితి అంత సానుకూలంగా ఏమీ లేదు. చాలా చోట్ల ఆ పార్టీకి ఉనికే లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలబడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు మెజారిటీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రాంతీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అధికార అన్నాడీఎంకే ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 39 స్థానాలకు ఆ పార్టీ 37 చోట్ల గెలుపొందింది. విపక్ష డీఎంకే ఒక్క సీట్ను సాధించలేక చతికిల పడిపోయింది. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారినా ఇంకా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. ఈసారి మెజారిటీ సీట్లలో విజయం సాధించి కేంద్రంలో కీలక పాత్రను పోషించాలని డీఎంకే ఉవ్విళ్లూరుతోంది. అన్నాడీఎంకేలోని విభేదాలు, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు స్టాలిన్ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించారు. అక్కడ కాంగ్రెస్, బీజేపీల పాత్ర నామమాత్రమే. అన్నాడీఎంకేలోని వర్గాలన్నింటినీ ఏకం చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందనేది అనుమానమే. అంటే అక్కడ డీఎంకే లేదా అన్నాడీఎంకేలో ఏదో ఓ పార్టీనే మెజారిటీ సీట్లు సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇక మరో పెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హవా కొనసాగుతోంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీ నామమాత్రమే. గత కొంతకాలంగా స్థానికంగా పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా ఆశించిన మేరకు సఫలం కాలేకపోతోంది. గత ఎన్నికల్లో 42కు గాను 34 స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందింది. మరోసారి మెజారిటీ సీట్లను సాధించి తన సత్తా చాటుకోవాలని మమత వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ప్రధాని పదవిని కైవసం చేసుకోవాలనేది ఆమె ఆలోచనగా తెలుస్తోంది. భావి ప్రధాని రాహుల్ అని స్టాలిన్ ఇటీవల ప్రకటించిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని విషయంలో స్టాలిన్ ఏకపక్షంగా ప్రకటన చేయటం సరికాదని,
ఎన్నికల తర్వాత ఏకాభిప్రాయంతోనే ప్రధాని ఎవరనేది నిర్ణయించాలని ఆ పార్టీ నేతలు ప్రకటించడం అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒడిశాలో బీజూ జనతాదళ్ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది. గత ఎన్నికల్లో అక్కడ 21కి 20 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మరోసారి మెజారిటీ స్థానాల్లో గెలుపొందేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒడిశాలో లోక్సభతో పాటే అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో మళ్లీ తామే మెజారిటీ స్థానాలను సాధిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేడీ కంటే తామే ఎక్కువ స్థానాల్లో గెలుపొందామని, ఈసారి అసెంబ్లీ లోక్సభల్లో తమ బలం ఖచ్చితంగా పెరుగుతుందని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. బీహార్లో గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. కానీ ఈసారి అక్కడ సత్తా చాటాలని జేడీయూ, ఆర్జేడీ తహతహలాడుతున్నాయి. మొన్నటి వరకు జేడీయూ, ఆర్జేడీ కలిసే ఉన్నా మారిన సమీకరణలతో ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేస్తూ ఉన్న జేడీయూ మెజారిటీ స్థానాల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తర్వాత బీజేపీతో జట్టు కట్టి జేడీయూ తమకు ద్రోహం చేసిందని, మెజారిటీ స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటాలని ఆర్జేడీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అటు జేడీయూ, ఇటు ఆర్జేడీ రెండు పార్టీలు బీహార్లో తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ మెజారిటీ లోక్సభ సీట్లను సాధించాలనే పట్టుదలతో ఉంది. కానీ శివసేన ఏ మేరకు కలిసి వస్తుందనేది అనుమానమే. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన ఎన్సీపీ మరోమారు ఆ పార్టీతోనే ఎన్నికల బరిలోకి దిగుతుంది. గత ఎన్నికల్లో అక్కడ ఎన్సీపీ 4 స్థానాల్లోనే గెలుపొందిన ఈసారి టాలీని పెంచుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. సమయం దొరికిన ప్రతిసారి బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్న శివసేన కూడా తన సత్తా చాటాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసినా ఈసారి అయోమయం కొనసాగుతోంది. శివసేన తమతోనే కలిసి వస్తుందని బీజేపీ ఆశగా ఉంది. ఢిల్లీలో 7ంటికి 7 స్థానాలను గత ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఈసారి మెజారిటీ సీట్లలో గెలుపొందాలని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అవసరమైతే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు రెడీ అని ఆ పార్టీ సంకేతాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి వ్యతిరేకంగా పీడీపీ, ఎన్సీపీ పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ రద్దు విషయంలో బీజేపీ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఆ రెండు పార్టీలు ఈసారి తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక ఏపీ, తెలంగాణల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. బీజేపీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అక్కడ వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీకి 20కి పైగా లోక్సభ స్థానాలు వస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ హవా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొంది ఆ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించింది. మజ్లిస్ సహకారంతో 17కు 17 స్థానాలను కైవసం చేసుకోవటం లక్ష్యంగా గులాబీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో క్లీన్ స్విప్ చేసి కేంద్రంలో చక్రం తిప్పాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఇప్పటికే ఆయన తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే మెజారిటీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా కనిపిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో వాటి పాత్రే కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు అటు ఎన్డీఏ, ఇటు యూపీఏతో జట్టు కట్టినా భవిష్యత్తులో ఏవైనా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. థర్డ్ ఫ్రంట్ పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసే అవకాశం లేకపోలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆయనతో ఏ పార్టీలు కలిసి వస్తాయనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కేసీఆర్ మాత్రం త్వరలో తన ప్రయత్నాలను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. గతంతో పోలిస్తే బీజేపీ కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ పరిస్థితి పెద్దగా మారలేదని విశ్లేషకులు అంటున్నారు. 3 రాష్ట్రాల్లో గెలవటం తప్ప కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదు. అయితే కాంగ్రెస్, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. అందుకే 2019 ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ పీఠంపై కన్నేసి పావులు కదుపుతూ ఉండటం ఉత్కంఠ రేపుతోంది.
నేషన్ మూడ్ ఇదే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.